వాస్తవానికి మనం గుడుల గురించి మాట్లాడాలి అంటే ఈ భారతదేశంలో సనాతనంగా ఒక వ్యవస్థ ఉంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా భారతదేశంలో గుడుల వ్యవస్థ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే గుడుల్లా కాకపోయినా అమ్మ తల్లి అనే ఒక విగ్రహాన్ని సింధు నది సంబంధించినటువంటి ప్రజలు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ప్రజలు ఆమెను పూజించారు అని చెప్పి ఆధారాలు ఉన్నాయి. అంటే ఆమె బొట్టు పెట్టుకుందని, గాజులుందని, ఆమెకి పూజలు చేసేవారని. అంటే ఎంత 70,000 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చరిత్ర ఉందన్నమాట. అంటే అప్పటి నుంచి కూడా దైవం, దైవారాధన ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయ సమాజంలో గుడులు అనేవి మమేకం అయిపోయినాయి. తదనంతరం రాజులు, రాజ్యాలు వచ్చినాయి. వారు వారి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల గుడులు కట్టడం జరిగింది. శిల్ప రీతి, సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా వారి వైభవాన్ని చాటు అనేక గుడుల్ని కట్టడం జరిగింది. సో ఇదంతా కూడా గుడుల వ్యవస్థ. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ గుడుల వ్యవస్థని ఎలా మేనేజ్ చేయాలనే అంశం వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ సామాజికమైన కారణాలు కూడా ఈ గుడులతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. మనం వచ్చిన తర్వాత ఈ వర్ణాన్ని ఫిక్స్ చేయడం, దాని తర్వాత కులంగా మారటం. సో కొంతమంది కులస్తుల్ని గుడుల్లోకి ఎలవ్ చేయడం, కొంతమంది కులస్తుల్ని గుడుల నుంచి తప్పించడం, గుడుల్లోకి రావద్దు అంటాం, గుడుల్లోకి వస్తే వారిని హింసించడం, తిట్టడం, కొట్టడం, దాడులు చేయడం. అదేవిధంగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఒక వర్గం వారే ఉత్సవాలు చేయాలి, లేదా బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, దళిత్స్ కానీ ఈ ఉత్సవాలు చేయటం మీద ఆంక్షలు ఉండేవి. ఇవన్నీ కూడా ఉండేవి. సో దీని నేపథ్యంలో ఏంటంటే సోషల్ జస్టిస్ అనేది అక్కడ లేదు. సో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేది ఈ గుడుల నిర్వహణలో కనబడటం లేదు. ఎందుకంటే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాల్సిన గుడులు ఒక వర్గం వారు ఉండడం, ఇంకొక వర్గం వారిని హింసించడం, గొడవలు చేయడం, మనుషులు చంపుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పి ఈ గుడుల నిర్వహణని ఎండోమెంట్కి ఇవ్వాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించి సామాజిక సోషల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉందో దాన్ని తీసేసి సోషల్ బ్యాలెన్స్ తీసుకురావాలి, సోషల్ జస్టిస్ తీసుకురావాలి అని చెప్పి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆ అనుగుణంగా సూచనలు ఇవ్వడం. అందులో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎండోమెంట్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే గుడుల్ని ఎండోమెంట్కి ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అంటే ప్రభుత్వ నిర్వహణకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని అంటే ఈ భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉంది. సో ఈ 4 అంచెల పద్ధతి ఏదైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలుగా డివైడ్ అయ్యి ఆ తర్వాత దళిత కులాలుగా ఉన్న నేపథ్యంలో వీరి మధ్య ఆంతర్యాలుండి గుడుల నిర్వహణ వస్తున్నప్పుడు, గుడులు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మనుషులు చనిపోతున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, హింసించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్య ఆ ఈక్వాలిటీని తీసుకురావాలి అని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అది.